టీడీపీలో అంతర్యుద్ధం మొదలైందా? వివరాలేంటో తెలుసుకుందాం. ఒక నియోజకవర్గానికి 7 కోట్ల, ఒక నియోజకవర్గానికి 6 కోట్ల, మాకు 3 కోట్ల. ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను అంటూ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రజల్లో తిరగలేకపోతున్నాను, సమాధానం చెప్పలేకపోతున్నాను, ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నదల్లా గ్రామీణ ప్రాంతం నాకు కేఎస్ చోడవరం ఎమ్మెల్యే గారిని, మరి మాకు అభివృద్ధి అక్కర్లేదా? మేము ప్రజలకు చెప్పుకోక్కర్లేదా? మేము ప్రజలకు జవాబుదారు కాదా? చోడవరం, మాడుగుల నియోజకవర్గాలపై వివక్ష చూపిస్తున్నారు అని ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్లానింగ్ బోర్డు మీటింగ్లో ప్రస్తావించి నిధులు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. మాడుగుల చోడవరం ప్రజలు టీడీపీ ఓటు వేయలేదా? ప్రశ్నించే వేదిక ఇదే. నేను ప్రెస్ మీట్ పెట్టి అడగడం లేదు, ఆరోపించడం లేదు. అందుకే మహానాడు ద్వారా మంత్రులను నియోజకవర్గ ప్రజల తరపున ప్రశ్నిస్తున్నా అంటూ బండారు వ్యాఖ్యానించారు. దయించి మహానాడు ద్వారా సరే నేను అధ్యక్షురాని మహానాడుని సమానంగా ఇవ్వండి. ఇస్తే ఒకరికి 7 కోట్ల, ఒకరు 3 కోట్ల. మీకు చెప్పిన తర్వాత కూడా, మీతో ప్లానింగ్ బోర్డులో మాట్లాడిన తర్వాత కూడా ఇరిగేషన్ లో నాకు వచ్చింది 2 కోట్లండి. మరొక వైపు టీడీపీ కాకినాడ జిల్లా మహానాడులో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ఎన్నాళ్ళు ఉంటుంది? పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు? కూటముల నుంచి ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇది ఎంతవరకు సాగుతుంది అని టీడీపీ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వంలో పదవులు ఎవరికి ఇస్తున్నారు? పార్టీ తీసుకునే నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని చెప్పుకొచ్చారు. ఇలా యుద్ధం ఎంతవరకు కొనసాగుతుందని జనసేన, టీడీపీ, బీజేపీ చర్చలు జరుపుకుంటూ ఉన్నారు. ఒకరు 3 కోట్ల. మీకు చెప్పిన తర్వాత కూడా, మీతో ప్లానింగ్ బోర్డులో మాట్లాడిన తర్వాత కూడా ఇరిగేషన్ లో నాకు వచ్చింది 2 కోట్లండి. మీకు వచ్చింది 6-5 కోట్లండి. ఎవరు చెప్పుకోవాలా బాధ? ఇది పార్టీ వేదిక కనుక చెప్తున్నాను, ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేను నేను. మరి ఈ బాధ ఎవరు చెప్పుకోవాలి? మీకే చెప్పుకోవాలా? ప్లానింగ్ బోర్డు చేయంగా మీకు చెప్పాలా? జిల్లా మంత్రిగా ఆమె చెప్పాలా? దయించిన కోరేది వివక్ష చేయకండి, మా ప్రజలకు అన్యాయం చేయకండి, మాకు సమానంగా ఇవ్వండి. ఎందుకు మమ్మల్ని 3 కోట్లు 2 కోట్లు తగ్గిస్తున్నారు? మీ 28 మెజార్టీ మేము గెలిచామే, మేము ప్రజలకు జవాబుదారమే. అందుచేత ఈ మహానాడు ద్వారా నేను జిల్లా అధ్యక్షుడు కోరుతున్నాను. మీరు వచ్చారు మన మహానాడికి, మా ఆవేదన వ్యధ విన్నారు. ఒక పక్క షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తూ ఉన్నాం, దాన్ని ఆధునీకరణ చేయాలా. 3 నియోజకవర్గాలు ఆధారపడి ఉన్నాయి. దయించి నేను తాతయ్య బాబు గారి ద్వారా, జిల్లా అధ్యక్షుడి ద్వారా నేను 2 మంత్రుల్ని కోరుతున్నాను. లేదు కదా, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళలో ఈ మాడుగులకి క్రాప్ హాలిడే అని చెప్పి అనౌన్స్ చేయండి. ప్రజలకు నేను జవాబుదారి చెప్పుకుంటాను. దండం పెట్టి, అయ్యా పొరపాటు నాకు మీరు ఓట్లు వేశారు, నన్ను ఏం చేయమంటారు? ఆ పెద్దవాళ్ళ వాళ్ళకే ఇస్తారట, నేను చిన్నవాడిని, పార్టీలో కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను మీ దగ్గర అని చెప్పి వాళ్ళకి క్షమాపణ కోరుతాను. అంతేగాని వివక్షత మాత్రం చూపిస్తే మాత్రం